హాయ్ ఫ్రెండ్స్, మన కాళ్ళ కింద ఉన్న నేలలో కంటికి కనిపించిన ఒక అద్భుత ప్రపంచం దాగి ఉంది. ఇక మొక్కలకు పోషకాలు అందించడం నుండి భూమి వాతావరణాన్ని ప్రభావితం చేసే కార్బన్ నిల్వ వరకు కూడా కీలక పాత్ర పోషించే భారీ శిలీంధ్ర జలాలు కూడా భూమి అడుగున విస్తరించి ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఈ భూగర్భ శిలీంధ్ర నెట్వర్క్లను కూడా ప్రపంచ స్థాయిలో తొలిసారిగా మ్యాపింగ్ వేశారు. అసలు ఈ శిలీంధ్ర జలాలు ఎంత విస్తరించాయి ఉన్నాయి, వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్ నెట్వర్క్ను సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు ప్రముఖ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన 16,000కు పైగా మట్టి నమూనాలను కూడా విశ్లేషించి మొక్కల వేర్లతో సహజీవనం చేసి ఆర్బియోస్కోలియర్ మైక్రోడేజల్ పంగి అనే శిలీంధ్రాల భూగర్భ జలాలను కూడా శాస్త్రవేత్తలు తొలిసారిగా ప్రపంచ స్థాయిలో మ్యాపింగ్ చేశారు. ఇక పరిశోధన ప్రకారం చూస్తే కనుక భూమి ఉపరితల మట్టిలో ఈ శిలీంధ్ర జలాల మొత్తం కూడా పొడవు సుమారు 110 క్వాడ్రిలియన్ కిలోమీటర్లు, అంటే దాదాపు 68 క్వాడ్రిలియన్ మైళ్ళు అన్నమాట. ఇది మన భూమి నుండి సూర్యుడి వరకు ఉన్న దూరానికి దాదాపు 1000 మిలియన్ల రేట్లు ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ శిలీంధ్రాల ప్రపంచంలోనే దాదాపు 70% మొక్కలతో భాగస్వామ్య సంబంధం కలిగి ఉంటాయి. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసిన కార్బన్ను శిలీంధ్రాలకు అందిస్తే కనుక శిలీంధ్రాలు నేలలోని నీరు పోషకాలను అలాగే మొక్కలకు చేరవేస్తాయి. ఇక పరిశోధకుల అంచనా ప్రకారం చూస్తే ఈ భూగర్భ శిలీంధ్ర నెట్వర్క్లో ప్రతి ఏడాది సుమారు 4 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్లకు సమానమైనటువంటి కార్బన్ను కూడా నేలలోకి తరలిస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కార్బన్ ఉదాహరణలలో సుమారు 11% సమానం. ప్రపంచంలోని గడ్డి మైదానాల్లో ఈ శిలీంధ్ర జలాలు దాదాపు 40% భాగం ఉన్నట్టుగా అధ్యయనం వెల్లడించింది. అయితే వ్యవసాయ భూముల్లో ఈ నెట్వర్క్ సాంద్రత సగానికి పైగా తగ్గినట్టుగా పరిశోధకులు గుర్తించారు. దీంతో నేల కార్బన్ నిల్వ సామర్థ్యం అలాగే పోషకాల చక్రం పర్యావరణ ఒత్తిడిని కూడా తట్టుకునే శక్తి ప్రభావితమయ్యే అవకాశం ఉందంటూ కూడా వారు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు మెషిన్ లెర్నింగ్ అలాగే రోబోటిక్ ఇమేజింగ్ అధునాతన మైక్రోస్కోపింగ్ సాంకేతికతల సహాయంతో ఈ మ్యాపింగ్లను రూపొందించారు. భూమిపై ప్రతి చదరపు కిలోమీటర్ ప్రాంతంలో ఈ శిలీంధ్రాల సాంద్రత ఎంత ఉందో అంచనా వేయగలిగారు. చూసారుగా, మన కంటికి కనిపించకపోయినా భూమి అడుగున విస్తరించి ఉన్నటువంటి ఈ శిలీంధ్ర జలాలు మొక్కల జీవనానికి ఇక పర్యావరణ సమతుల్యతకు వాతావరణ నియంత్రణకు ఎంత కీలకమో ఈ పరిశోధన చూపిస్తోంది. భూమి యొక్క ఈ భూగర్భ ప్రసరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆహార భద్రత, వాతావరణ మార్పులు వంటి సవాళ్లను ఎదుర్కొనే కొత్త మార్గాలు లభించే అవకాశం ఉందంటూ కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.